వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లీలు పచ్చడి చేయబోతున్నాయి. ఎలా చేయాలో చూడండి. ఒక కప్ అంతా పల్లీలు వేసుకుందాం. మంచి దూరగా వేపుకుందాం. మంచి కలర్ రావాలి. మంచి కలర్ రావాలి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలు. చిన్న సాంబార్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక కప్ అంతా. ఒక 20 ఉల్లిపాయలు చిన్నవి సాంబార్వి. అది కూడా మంచి దూరగా వేపుదాం. ఒక టమాటా, అది కూడా ఫ్రై చేద్దాం. మంచి ఫ్రై చేద్దాం కలర్ వచ్చేదాకా. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఎల్లిపాయలు ఒక 10 ఎల్లిపాయలు. చింతపండు నిమ్మకాయ సైజ్ అని చింతపండు. మంచి ఫ్రై చేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. ఒక కప్ అంతా. పుదీనా, అది కూడా మంచి ఫ్రై చేద్దాం. మంచి దూరగా వేపుదాం. మొత్తం వేగాలి నూనెలోనే. చల్లారిచ్చి మిక్సీలు పట్టుకుని వద్దాం. కడాయి పెట్టుకుందాం. మళ్ళీ నూనె పోసుకుందాం పోపుకి. ఆవాలు వేసుకుందాం 1 స్పూన్. ఎండుమిరపకాయలు ఒక 3. కరివేపాకు కొద్దిగా. మంచి ఫ్రై చేద్దాం. మిక్సీ పట్టుకొని వచ్చిన పేస్ట్ వేద్దాం. పల్లీల పేస్ట్. అన్నంలోకి, చపాతీలోకి, దోశలో కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు సరిపడా పోసుకోవచ్చు మనం. మంచిగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మంచిగా కలిపేద్దాం ఒక 5 నిమిషాలు. ఒక బౌల్లోకి తీసుకుందాం. పల్లీల పచ్చడి అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.